పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భాజపా ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. 1976 ఆగస్టు 4న భీమవరంలో ఆయన జన్మించారు. నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎంపికయ్యారు. ఇప్పటి వరకు నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన వారిలో ఎవరికి రాని రికార్డు స్థాయి మెజారిటీ శ్రీనివాసవర్మ సాధించారు. ప్రత్యర్థిపై 2,76,802 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసవర్మ వ్యవహరిస్తున్నారు. భీమవరంలోని దంతులూరి నారాయణరాజు డిఎన్ఆర్ కళాశాల సంయుక్త కార్యదర్శిగా, కరెస్పాండెంట్గా ఆయన పనిచేశారు. భాజపా యువమోర్చాలో క్రియాశీలక పాత్ర పోషించారు. పశ్చిమ గోదావరి జిల్లా భాజపా అధ్యక్షుడిగా 2 సార్లు సేవలందించారు. భీమవరం మున్సిపల్ కౌన్సిలర్గా భాజపా తరపున ఎన్నికయ్యారు. మాస్టర్ లైబ్రేరియన్ కోర్సు చదివిన శ్రీనివాసవర్మ లైబ్రేరియన్ ఉద్యోగమూ చేశారు. సుమారు 2 దశాబ్దాలుగా భాజపా కార్యకర్తగా కొనసాగారు. సంఘ పరివారితో సత్సంబంధాలు కలిగిన శ్రీనివాసవర్మ ఏపీలో చురుగ్గా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా విభాగాలకు ఇన్ఛార్జిగానూ పనిచేశారు. నరసాపురం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా సేవలందించిన కృష్ణరాజుకు అత్యంత సన్నిహితుడు. సామాన్య కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి ఎంపీగా పోటీ చేసేందుకు ఎలా అవకాశం ఇస్తారని తొలుత పార్టీలో వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా భాజపా అగ్రనాయకులు వివాదరహితుడు, తొలి నుంచి పార్టీలో క్రమశిక్షణ కలిగిన శ్రీనివాసవర్మ వైపే మొగ్గు చూపారు. కూటమి అభ్యర్థిగా అనూహ్య మెజారిటీతో గెలిచిన ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.